श्री श्री राधा मोहन की दामोदर मास महामहोत्सव की राम संकीर्तन की हरि हरि बोल। Thank you very much all of you coming here. అందరూ ఇక్కడికి వచ్చిందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. Thanks to Mati Mataji. सब लोग Pauni Mataji, Pita Mataji. So, Om Namo Bhagavate Vasudevaya. नमो भगवते वासुदेवाय। Om Namo Bhagavate Vasudevaya. नमो भगवते वासुदेवाय। Om Namo Bhagavate Vasudevaya. नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की जय। आचार्य श्रील प्रभुपाद की जय। हरि हरि बोल। Bhavesh, come here. So it's very important sloka in Bhagavad Gita. Only 2 slokas are I'm saying. Best 2 slokas. Vinu. So 6th chapter lo కూర్చోండి. ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసాయి. కూర్చోండి కూడా. ఫైల్ మళ్ళీ అదే అదే. సో ఇవాళ ఈ 2 శ్లోకాస్ వెరీ ఇంపార్టెంట్ శ్లోకాస్ దిస్ చాప్టర్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇట్స్ వెరీ రేర్ కాన్సెప్ట్. అంటే చాలా మంది పొల్యూట్ అవ్వడానికి రాంగ్ వే అంటే రాంగ్ ట్రాక్ తప్పడానికి ఈ 2 శ్లోకాస్లో సరిగా అర్థం చేసుకోలేదు. అంటే భగవంతుడు అర్జునాకి ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మన హృదయాంత మాలిన్యంతో కూడుకుని ఉంటే హృదయాంత మాలిన్యంతో ఉంటే మనం చూసే కోణం సరిగా కనిపించదు. ఇప్పుడు మనం చాలా ద్వేషంగా ఉన్నాం, చాలా క్రోధంగా ఉన్నాం. చూసే ప్రతిదీ ఎలా ఉంటుందంటే జస్ట్ ఊరికే వచ్చి ఏమ్మా ఏంటి బాగున్నాం అంటే పిలుస్తాండి. ఎందుకంటే నీ హార్ట్ లో అట్లాంటి ఇంప్రెషన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే కలియుగం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ లైక్ యూ అని నేను మీకు ఒకరికి ఇలాగా ఒకరికి అలాగా చెప్పట్లేదు. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రావీణ్యం ఉంటుంది. అంటే ఒక్కొక్క యుగంలో ఒక ఉన్నతమైన లక్షణాలు ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం అధమ లక్షణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సత్యయుగం కృతి అక్కడ చాలా పేషెన్స్ ఉండేది. ఎందుకంటే చాలా లైఫ్ స్పాన్ ఉండేది, ఎక్కువ కాలం జీవించవచ్చు అక్కడ. అందువల్ల మాట్లాడేదానికి తపస్సు చేసేదానికి చాలా టైం ఉండేది. సో అందుకని అంత త్వరగా ఇరిటేట్ అయిపోయేవాళ్ళు కాదు. ద్వాపర యుగంలో ఎలా ఉండేదంటే స్వామివారికి అర్చన చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే వేదంలో ఉండేటువంటి ఉపనిషత్తులు అంటే నియమాలు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల అక్కడ కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇక త్రేతాయుగం వచ్చేసరికి అక్కడ కూడా యజ్ఞాలు హోమాలు చేస్తారు కాబట్టి శౌచం ఉంటుంది. చాలా అంటే భార్య భర్తలిద్దరూ కూర్చోవాలి, లేకపోతే పిల్లలందరూ ఆ యజ్ఞంలో అందరూ పాలు పంచుకోవాలి, భగవంతుడి యొక్క కార్యక్రమంలో అందరూ మమేకం అవ్వాలి అని చెప్పేసి ఉండేది. అక్కడ ఏమీ ఫాల్స్ లేవు. స్వాట్ అనలైజేషన్ చేస్తే స్వాట్ అనలైజేషన్ అని చెప్పి ఒక అనలైజేషన్ ఉంటుంది. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఈ స్వాట్ అనలైజేషన్ చేసినప్పుడు మాస్టర్స్ బిజినెస్ దాంట్లో ప్రతి కోణాన్ని మనం స్వాట్ అనలైజేషన్ చేయొచ్చు అనమాట. అంటే ఒక మనిషి తీసుకుని ఈ అబ్బాయిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఈ యుగంలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి. అలా నేను కలియుగంలో స్వాట్ అనలైజేషన్ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు నిగూఢంగా అర్థమైంది. నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు, చాలా రహస్యమైన విషయాలు నాకు అర్థమైంది. యుగంలో చాలా ఓటు పుట్టదు, పేషెన్స్ అస్సలు ఉండదు. అంటే త్వరగా ఇరిటేట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఉండే టైం చాలా తక్కువ. ఒక 2 minutes మాట్లాడగానే సో నెక్స్ట్
మీరు ఎవరికైనా ఒక హాఫ్ అన్ అవర్ సార్ దగ్గర కూర్చొని పేషెంట్స్గా సరికి సాధుకి కొంత సర్వీస్ చేసి కొన్ని క్వశ్చన్స్ని డౌట్స్ని అడిగేంత ఓపిక ఉండదు. ఇట్లా పాకెట్ సెట్ చేసుకుని ఓకే ఒక 100 పడేసి అడిగి గురువుకి ఒక 100 పడేసి, లేదంటే ఢిల్లీలో 100 పడేసి, స్వామి మీరు ఎన్ని చెప్పదు, నాకు టైం లేదు, ఇదిగో నా కోరిక ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో, నా కోరిక నువ్వు ఈ కొబ్బరికాయ తీసుకో, ఇంకా నీకు నాకు చెల్లు, నా రిజల్ట్ రాస్తున్నా నేను పాస్ అయిపోవాలి అంతే, ఇంకా నీ డబ్బులు తీసుకో. ఇలాంటి కాన్వర్జేషన్ ఈ రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే అది నీ ఫాల్ట్ కాదు, అది యాక్చువల్గా మన ఫాల్ట్ కాదు, ఈ యుగం యొక్క ఫాల్ట్. ఈ కలియుగంలో అంత టైం లేదు మనకు ఉండేటువంటి ఈ భగవంతుడి కాంక్షల ద్వారా మనం పొందినటువంటి ఈ శరీరం యొక్క లైఫ్ స్పాన్ 100 years. ఈ 100 సంవత్సరాల్లో టైం లేకపోవడం వల్ల ఫాస్ట్గా చేసేది ఏదైనా ఫాస్ట్ వినేది ఫాస్ట్, చేసేది ఫాస్ట్, పీల్చేది ఫాస్ట్, అంత ఫాస్ట్. ఈ ఫాస్ట్ కల్చర్లో భక్తి ఎలా మనకి వస్తుందంటే ఒక చోట కూర్చోబెట్టాలి, ఎవరైనా వచ్చి ఒక చోట కూర్చోబెట్టాలి, అప్పుడు వాళ్ళకి ఆలోచించుకునే టైం ఉండదు. అలా ఎవరు లేరు, ఎందుకంటే నాలెడ్జ్ ఇచ్చే పర్సన్ ఫాస్ట్గానే ఉన్నాడు, తీసుకునే వ్యక్తి ఫాస్ట్గా ఉన్నాడు. అందువల్ల ఈ రేస్ క్యాప్చర్ చేయలేకపోతున్నారు, ఆ రేస్ని క్యాప్చర్ చేయలేకపోతున్నారు. ఎవరైనా విషయంతో సాధువు అవుతున్నారు అంటే ఆయన దగ్గర మనం వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు ఏం అట్రాక్ట్ చేయరు కదా మనల్ని. ఇప్పుడు జైన్ సాధువు వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు, వాళ్ళు చాలా ఎలా ఉంటారంటే నువ్వు 1000 మాట్లాడితే వాళ్ళు 2-3 words చెప్తారు, నీకు ఎంతవరకు అవసరం అంతవరకు వింటారు, జస్ట్ ఒక 2-3 words చెప్తారు. నువ్వు పరశురాలు మొత్తం చెప్పిన అంతా వాళ్ళు ఏం చెవికెక్కించుకోవచ్చు. విత్ అనదర్ పీపుల్ చూడు, శాస్త్రంలో ఎక్కడెక్కడ ఇదే ఉంటుంది. సో నేను పాయింట్ వస్తున్నాను, ఈ 5th 6th శ్లోక 6th చాప్టర్లో ధ్యాన యోగం. ఈ ధ్యాన యోగాలో మనిషిని కాన్స్టెంట్ చేయడానికి ఏం అవసరమో తెలుస్తుంది. కలియుగంలో నీకు వీక్నెస్ చెప్పాను, స్ట్రెంగ్త్ కూడా అవుతుంది. వీక్నెస్ ఓకే అర్థమైంది, ఏంటది ఓపిక లేదు, పేషెన్స్ లేదు, ఓకే అది బాగుంది. బట్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఆ స్ట్రెంగ్త్ ఏంటి? వెరీ సింపుల్. ఈ టైం లేకపోవడం వల్ల కృష్ణుడిని పొందేదానికి కూడా త్వరగా పొందేయచ్చు. వీక్నెస్ ఏంటంటే త్వరగా లైఫ్ స్పాన్ లేదు, భగవంతుని త్వరగా ప్రీజ్ చేసుకోలేదు, గ్లోరిఫై చేసేది తక్కువే, టైం తక్కువ, త్వరగా భగవంతుని ప్రసన్నం చేసుకోలేదు. అందువల్ల భగవంతుని మిస్ అయిపోవచ్చు. కానీ స్ట్రెంగ్త్ కూడా ఫస్ట్ వర్డ్ స్ట్రెంగ్తే కదా, బోర్డు గ్రాఫ్ చేశాను. స్ట్రెంగ్త్ ఏంటంటే భగవంతుని పొందడం కూడా చాలా ఈజీగా పొందేయచ్చు, చాలా ఈజీగా. ఎప్పుడు వెన్ యూ సరెండర్ సాధు అండ్ శాస్త్ర, నాట్ కృష్ణ. వెన్ యూ సరెండర్ సాధు అండ్ శాస్త్ర, then you can please the Krishna. కృష్ణ త్వరగా ప్రీజ్ చేసుకోవచ్చు, త్వరగా పొందేయచ్చు, త్వరగా కోల్పోవచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా పొందిన కృష్ణుని మన దగ్గర ఉంచుకోవాలంటే మీకు ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటో తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆపర్చునిటీస్ ఏంటో తెలుసుకోవాలి. ఏంటి ఆపర్చునిటీస్? లైఫ్ స్పాన్ ఉన్నంతకాలం హ్యూమిలిటీ ఉంటుంది, నో ఈగో, నో ప్రాబ్లం, ఆల్వేస్ సరెండర్ విత్ సాధు అండ్ శాస్త్ర. ఇలా కాకుండా థ్రెట్స్ అని టీ అని ఒకటి ఉంటుంది, థ్రెట్స్, సాధు అఫెన్స్, వైష్ణవ అపరాధం చేస్తే, సాధువుని నిందిస్తే, లేదంటే సాధువుల పట్ల అగౌరవంగా నడుచుకుంటే, అది తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. ఇప్పుడు నాకు చెట్టు గురించి తెలియదని నేను తన్నేస్తాను, ఏమవుతుంది? రామదాస్ గారికి తెలుసా తులసి రామచిలకని వాళ్ళ ఫియాన్సీకి ఇచ్చేటప్పుడు తెలుసా? ఓకే గిఫ్ట్లో ఇచ్చాడు రామదాస్ గారు, శ్రీరామదాస్ గారు తనకి ఫియాన్సీకి ఒక రామచిలకని పంజరంలో పండిస్తాడు. చాలా గొప్పగా ఇస్తాడు, ప్రేమగా చిన్న అని చెప్పి రామచిలక పట్టే ఇస్తాడు. కానీ దానివల్ల అతనికి వచ్చిన రియాక్షన్ ఏంటి?
రామచంద్రులు వారు భద్రాద్రిలో రామచంద్రులు టెంపుల్ కట్టినా కానీ ఊరికే ఈయన అన్ని శాసన రాష్ట్రానికి పంపిస్తాడు, కానీ ఆయన పని చేస్తాడు. ఎవరు? రాజు. ఎందుకు? ప్రకృతిలో దేనికి బంధించలేవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బద్ధుడు, నువ్వు ఆల్రెడీ బద్ధజీవుడు. ఈ బద్ధజీవుడు ఇంకొక దాన్ని బంధించి అలా చేయడం వల్ల రియాక్షన్స్ వచ్చి రామదాస్. నేను అదే రాత్రి అంతా నాకు అదే మెడిటేట్ చేస్తాను. సో నేను శ్లోకం వస్తాను. ఉద్దరే ఆత్మైవ ఆత్మానో భంతురాత్మైవ రిపురాత్మన. మానవుడు తన మనసు యొక్క సహాయం బాగా అర్థం చేసుకుంటాడు. హ్యూమన్ బీయింగ్ సోల్, మనసు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, ఒక మనసు, ఒక ఆత్మ. చాలా మంది ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ శ్లోకంలో వాళ్ళకి అర్థం కదా, ఏం అర్థం కాదంటే చూడండి. మానవుడు తన మనసు యొక్క సహాయం చేసి తనను తాను ఉద్ధరించుకోవాలని కానీ ఉద్ధరించుకోవాలని కానీ అనుకుని అధోగతి పాలు చేసుకునేటువంటి జీవితాన్ని మనం చాలా మంది సహజంగా ఏమయ్యా ఏంటో ఎలా జీవితం నీ మనసు చెప్పింది ఏమయ్యా అంటే आप लोग भी बहुत बार बोला आपका मन जो बोलता है ऐसा काम करो बोलता है. No, it's very dangerous. When అంటే బద్ధజీవుడికి అంటే నువ్వు ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఇన్ జైల్, బద్ధజీవుడికి మనసు అనేది మిత్రువు, అట్ ద సేమ్ టైం శత్రువు. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ విడిచిపెట్టండి. మనసు నీ ఫ్రెండ్. ఇప్పుడు స్పిరిచువల్ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఎనిమి భౌతికంగా నువ్వు అది నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఇఫ్ యూ లివింగ్ ఇన్ మెటీరియల్ వరల్డ్, ఇఫ్ యూ థింకింగ్ ఇన్ మెటీరియల్ వరల్డ్, హౌ కెన్ యూ ఐడెంటిఫై? It's not easy. So when you associate with a spiritual person, then you realize. నీ మనసు భగవద్భక్తుల యొక్క అసోసియేషన్లో ఉంటే వాళ్ళతో నీకు సరదాగా ఉండదు, సీరియస్గా ఉంటుంది జీవితం. ఏది నీ దగ్గర ఉంటుంది, ఏది నీ దగ్గర ఉండదు, క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాం. ఈ జీవితంలో ఏది వచ్చినా కానీ, లైఫ్ ఏది వచ్చినా, ఈవెన్ ఒక బ్రష్, టూత్ బ్రష్ వచ్చినా కానీ నాకు అసలు అర్హత ఉందా? సాధువుతో వ్యక్తికి ఎలా ఉంటుందంటే, సాధు ఎప్పుడైతే నువ్వు శాస్త్రం యొక్క సరెండర్ అయ్యావో నీ జీవితంలోకి ఏది వచ్చినా కానీ కృష్ణుడి యొక్క దయ వల్ల నాకు వచ్చింది అనుకుంటాను. ఎవరైనా వాడేసిన టూత్ బ్రష్ పడుకొని నీకు ఇచ్చిన, నాకు అసలు పండుగలతో కడుక్కునేవాడిని నేను, నాకు బ్రష్ వచ్చినట్టే కృష్ణుడు దయ వల్ల వచ్చింది. ఎవరన్నా నీ దగ్గర నుంచి లాగేసుకుంటే కృష్ణుడు దయ ఉండబట్టి చక్కగా నాకు ఈ బ్రష్ లాగేసుకుంటాను. అప్పుడు నీకు డిస్టర్బెన్స్ ఏమి క్రియేట్ అవుతుంది జీవితంలో. ఎప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది? ఎప్పుడు సరెండర్ సాధు అని శాస్త్రం అర్థం. ఇట్స్ నాట్ ఎ మెకానికల్ ప్రాసెస్, ఇట్స్ వెరీ స్పిరిచువల్ ప్రాసెస్. మెకానికల్గా చేస్తే మళ్ళీ కపటిగా మాట్లాడతాను. అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే, అనాత్మనాస్తు శత్రుత్వే వర్తేతాత్మా శత్రువా. మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వాని అతను మనసే గొప్ప శత్రువుగా వర్తించును. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయో.
మనసును జయించిన వాడు శాంతిని పొంది గడిచే పరమాత్మను చేరినట్టు వాడు అట్టి వానికి సుఖ దుఃఖ శీతోష్ణ మానవమానములన్నీ సమానములే. చూడండి ఎంత deep subject. అర్జునకి ఈ స్క్రిప్చర్స్ అన్ని ఓకే కొంచెం చెప్పండి. అర్జునకి ఈ స్క్రిప్చర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నియంత్రించ సఖ్యం కాని మనసును నియంత్రించడం ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, జయించిన వానికి మనసును జయించడం అంటే ఆల్మోస్ట్ అతను మనసును జయించడం అంటే హీజ్ ముక్తాత్మ. మనసుని ఎవరైతే జయించారో వాళ్ళు 100% ముక్తాత్మలుగా ఉంటారు. వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళు భక్తి తీసుకుని ఏదైతే అశరీరంగా వాళ్ళు స్పిరిచువల్ ప్లానెట్కి వెళ్తారో అలాగే మనసును జయించిన వాళ్ళు ఎలా మన ఈ శారీరక జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ముక్తాత్మలుగా జీవిస్తుంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం అంత ఈజీగా. మీకు సాధువులకి వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవాళ్ళు. నువ్వు నిలువెత్తు ధనం తీసుకొచ్చి పోసిన వాళ్ళకి జోన్చువా అంటుంటారు. నాకు అసలు అవసరమే లేదండి. నువ్వు కీర్తించిన వాళ్ళు దానికోసం వెంపర్లాడారు. నువ్వు పచ్చి బూతులు నెట్టిన వాళ్ళు అసలు లెక్కనే చేయరు. అందుకే ముక్తాత్మ స్థాయి అంటే మనసుని నియంత్రించే సాధ్యం కాదు. వెన్ యూ ఎంగేజ్ విత్ కృష్ణ సర్వీస్, అర్థమైందా? వెన్ యూ ఎంగేజ్ విత్ యువర్ కృష్ణ సర్వీస్, వెన్ యూ థింక్ ఆల్వేస్, నువ్వు ఎప్పుడైతే నిత్యం కృష్ణుని గురించి ఆలోచిస్తూ నీ యొక్క మనోఇంద్రియ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ కృష్ణ సర్వీస్లో ఎంగేజ్ చేస్తావో అప్పుడు నీ మనసుని ఆటోమేటిక్గా ప్రారంభ దశలోనే నియంత్రించిన వాడు అవుతావు. అంటే సబ్జెక్ట్ అంతా మీకు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఒకే విధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణ చెప్తుంది ఏంటంటే ఎప్పుడైతే సింపుల్గా చూడండి, ఎప్పుడైతే మనం భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకొని కృష్ణుడితో రిలేషన్షిప్ పెట్టుకొని మనం మనసు యొక్క ఉనికిని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తే అదేంటంటే మనసు యొక్క అంటే ఒక వస్తువుకు ఉండేటువంటి లక్షణాలన్నీ స్లోలీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అలా కాకుండా అది చెప్పినట్టు నువ్వు వినడం స్టార్ట్ చేస్తే, మనసు చెప్పినట్టు నువ్వు వినడం స్టార్ట్ చేస్తే, అంటే మనిషిని సరిగ్గా ట్రైన్ చేయకుండా ఎవరు ట్రైన్ చేస్తున్నారు మనసుని? ఎవరు ట్రైన్ చేస్తున్నారు? అందరూ భౌతికంగా మనకు నిన్న టెంపుల్కి వెళ్దాం అంటాం. ఊరికే సింపుల్గా ఇప్పుడు ఊరికి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాయి. సింపుల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడినప్పుడు బద్ధకంగా ఉంది, ఏమంటాం లేదు, ఎందుకు అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేయడం అని మనసు ఏం చేస్తుంటుందంటే వద్దుల రెస్ట్ తీసుకోవాలి, ఏం పోతావు వాడికి పెద్దగా పోవాలా, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమ్మా బంగారం అంటుంది మనసు. నిజంగా అక్కడ ఎవరున్నారా నేను కీర్తించేదానికి? ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి మనసు. ఇప్పుడు భౌతికంగా ఉన్నాడు, అది స్పిరిచువల్గా ఉన్నాను నేను మనసు. నువ్వు టైం వేస్ట్ చేసినా అని హీట్ ఇస్తూ ఉంటారు. టైం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవునాగా కృష్ణుని గుర్తు తెచ్చుకోవచ్చు, కృష్ణుని కీర్తించవచ్చు. దట్ ఈస్ హైయెస్ట్ సర్వీస్. సో అని చెప్పి నీ మనసు ట్రైన్ చేస్తే, స్పిరిచువల్గా ట్రైన్ చేస్తే నీకు రెస్ట్ తీసుకొని ఓపిక లేదా కాసేపు కీర్తన చేసుకొచ్చారు. వర్షం వస్తుందా ఈదుకుంటూ వెళ్ళిపోతాం, కాళ్ళు దిగులు వస్తున్నాయా తోసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు స్పిరిచువల్గా ఉన్నాం. ఇఫ్ యు ఆర్ ఇన్ ఆధ్యాత్మిక స్థాయి, కృష్ణుడికి ఏ విధంగా సర్వీస్ చేయాలి? పిల్లలు అనుకుంటారు ఐఎమ్ రీడింగ్ బుక్స్ కదా, నేను ఎలా సర్వీస్ చేయగలుగుతాను కృష్ణుడికి, నేను చదువుకునేవాడిని కదా, నేను ఎలా సర్వీస్ చేయగలుగుతాను?
నువ్వు కూడా సర్వీస్ చేయొచ్చు, నువ్వు కూడా బెస్ట్ సర్వీస్ చేయొచ్చు. ఎలాగో తెలుసా, నేను చదువుకునే రోజుల్లో నేను అనుకునేవాడిని ఎక్కువగా, నేను మా ఫాదర్ చాలా లిటిల్ ఏజ్లోనే నేను బిజినెస్లో దింపేశారు. సో నాకు అప్పుడు చదువుకునే దానికి నాకు అస్సలు సోర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అస్సలు అంటే అసలు సరిగ్గా ఆయన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సరిగ్గా నాకు అవైలబిలిటీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ చాలా కష్టపడి చదువుతున్నాను, చాలా కష్టపడి చదువుతున్నాను. మా అన్న కానీ నేను కానీ చాలా బాగా కష్టపడి చదువుతున్నాను. అంటే కష్టపడి అంటే మీ ఉద్దేశంలో అవైలబిలిటీ ఉంటే చదువుకోవడం లేదు. అవైలబిలిటీ అంటే ఇప్పుడు సూపర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ద ఫైనెస్ట్ స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పుడు అబ్బాయి చాలా ఫైన్గా చదువుతాడు అనుకోండి, ఒక ఫాదర్ ఎంకరేజ్ చేస్తారు, నువ్వు బాగా చదువుతుంటే మాకు మంచి ఇన్కమ్స్ వస్తాయి కాబట్టి నువ్వు చదువుకున్నా అన్న. సరిగ్గా చదువులని ఎదో ఉంటాడు, 3 మార్కుల్లో పాస్ అయ్యేవాడు, 36 మార్కుల్లో పాస్ అయ్యి ఉంటాడు. అలాంటి చదివించడానికి పేరెంట్స్ ఇష్టపడరు, అలాంటి చదివడానికి ఇష్టపడరు. కానీ అలాంటి మెరాకిల్స్ చేస్తూ ఉంటాడు, ఫైనెస్ట్గా చదువుకునేవాడు. నా జీవితంలో చూసాను యాక్చువల్గా. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ పోస్ట్ పోయి అతను స్కూల్ ఫస్ట్ వచ్చాడు, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ నేనే డిస్ట్రిక్ట్ ఫస్ట్ అయితే షాక్ అయిపోయాం. చాలా హబ్బీగా ఉంటాడు, చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ పోయారు, ఇంటర్మీడియట్ పోయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ పోయి చాలా మంది జరుగుతూ ఉంటుంది అలాగా. మేము ఇంటర్మీడియట్ వరకే అరకొరగా చదివేసి కాలేజీకి వెళ్ళి అలాగా బిజినెస్, మా ఫాదర్ షాప్ ఇవన్నీ కుదిరేది కాదు. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది చదువుకుంటూ కూడా సర్వీస్ చేయొచ్చు. ఎప్పుడు అంటే నువ్వు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటే, నేను ఐఐటీలో జాయిన్ అయినప్పుడు కాన్పూర్లో పక్కనే గుడి ఉండేది. ఎక్కడికి వెళ్ళినా కానీ కృష్ణుడి కోసం వెతుకుతూ మొదలు పెడితే, నువ్వు కృష్ణుడి కోసం వెతకడం స్టార్ట్ చేస్తే నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కానీ అక్కడ కృష్ణుడికి అవైలబుల్గా ఉంటాడు. నేను మా గ్రాండ్ మదర్ సెరమనీ చేయడానికి వెళ్ళాను, డెత్ సెరమనీ కాశీ వెళ్ళాను. అందరూ కాశీ వెళ్ళగానే విశ్వేశ్వరుని చూడాలి. నేను అనుకున్నాను కాశీలో ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది. నేను వెళ్ళగానే జస్ట్ ఎయిర్పోర్ట్లో వెళ్ళాము, అడుగు పెట్టగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఎవరిని అడిగి ఫస్ట్ క్వశ్చన్ అనమాట, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అంటే నీకు పిచ్చి మమ్మల్ని చంపకరా అంటారు మా వాళ్ళు. అంటే మీరందరూ ఆల్రెడీ ఒక రూమ్ అంతా ఉండింది, మా పెద్దనగర అక్కడ ఉంటుంది కాశీ. మీరందరూ అక్కడికి వెళ్ళండి, నేను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడికి వస్తాను. అంటే చంపుతున్నారు, నేను కూడా వస్తాను నీ దగ్గర లేవదు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ హార్ట్ స్పిరిచువల్గా ఉండిందో, నీతో పాటు నీ వైఫ్ ఎలాగ నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కృష్ణ 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 అంటున్నారు. నీకు తిట్టడానికైనా అంటారు అట్లీస్ట్. సో వాళ్ళు కూడా డెలివరీ అవుతారు అనమాట. నువ్వు అక్కడే కాదు, వాళ్ళు కూడా డెలివరీ అవుతారు. అందుకని ఒక స్పిరిచువల్ పర్సన్తో మనం అసోసియేట్ అవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. మనం ఎక్కువ టైం సాధువులతో శాస్త్రంతో గడపడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎప్పుడైనా మిస్ అవుతున్నాం అంటే కృష్ణుడికి దూరంగా ఉంటున్నామని అర్థం. అంటే భక్తికి దూరంగా ఉంటున్నాం అన్నమాట. అంటే భౌతిక ప్రపంచంతో సంపర్కాన్ని ఎక్కువ ఏర్పరచుకుంటున్నాం. అంటే సాధువులతో అంటే గుడికి వెళ్దాం అంటే పనుందా ఎడపదాయా పద్దాకి గుడి అంటే అంటారు చాలా మంది. పద్దాకి గుడి అంటే వెంటయా స్వామి, నువ్వు పద్దాకి కృష్ణ అంటే వెంటయా అంటారు. అంటే ఇలాంటి భావనాస్ అన్ని ఎలా కలుగుతాయంటే, నువ్వు భౌతిక ప్రపంచంతో ఎక్కువ రిలేషన్షిప్స్ పెట్టేసుకున్నప్పుడు, అంటే అశాశ్వతమైన వాటి పట్ల ఎక్కువ రిలేషన్ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన వాటి పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు నీ మనసు ఏం చెప్తుందంటే, చక్కగా బజ్జీలు తింటున్నారు, బజ్జీలు చక్కగా ఎంజాయ్ చేయాలి, ఊరికి గుడి అక్కడ ఏదో పిచ్చి పిచ్చి అని పెడుతుంటారు అక్కడ, వద్దు ఎంజాయ్ చేయాలి అని చెప్తా ఉంటుంది మనసు. దాన్ని జయించడం అంటే నియంత్రించడం కాదు, ఎంగేజ్ చేయటము. మనసుని జయించడం అర్జునకి కూడా సఖ్యం కాలేదు. నియంత్రించాలని ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తి ఫాలో అవుతూనే వచ్చారు. దాన్ని ఎప్పుడు నియంత్రించాలని ప్రయత్నం చెయ్యకూడదు. మనసుని ఎప్పుడు అది చెప్తా ఉంటుంది, వద్దు వద్దు మాట అసలు గుర్తులు వచ్చేస్తానే వాళ్ళ ఉండే అని చెప్పి మనసుని ఎప్పుడు చెప్తా ఉండాలి.
అది ఇప్పుడు ఏం చెప్పినా కానీ బాగుంటుంది ఎందుకు అంటుంది గుడికి వద్దు అంటుంది. లేదు ఒక్క 10 నిమిషాలు వెళ్ళొచ్చేస్తాను ఏమన్నా మనసు అని చెప్పుకుంటుండాలి ఎప్పటికప్పుడు. నువ్వు మనసుతో నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే నీకు లోపల ఒక ఆరా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి ఉంటాడు చక్కటి క్లాస్ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్ మనసు ఏం చెప్తుంది అంటే ఫోన్ చూసుకో, వాట్సాప్లో ఏమొచ్చిందో చూసుకో అనిపిస్తూ ఉంటుంది. చూసుకో ఈ కాసేపు వాట్సాప్ చూడకపోతే మనకి బాగోదు, చూసుకో అనిపిస్తూ ఉంటుంది. లోపల నుంచి ఇష్టం ఉండదు, కూర్చోవడం ఇష్టం ఉండదు, అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాలేజీలో అయితే బాగుంటుంది, ఇలా అలా కూర్చోవచ్చు, ఇలా అన్నీ ఉంటాయి. ఇలా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అది నువ్వు దాని గతిని మార్చావనుకో, నువ్వు కింద కూర్చున్నావా పైన కూర్చున్నావా. మీరు అనుకుంటారు కదా చాలాసార్లు శాస్త్రం వింటేనే మార్పు వచ్చేది తెలుసా మీకు? ఒక సాధువు ముందు కూర్చుంటే కూడా మార్పు వచ్చేస్తుంది. ఒక సాధువు ముందు కూర్చుంటే కూడా మార్పు వచ్చేస్తుంది. ఒక శాస్త్రాన్ని చదివాకల్లా పట్టుకుంటే కూడా మార్పు వచ్చేస్తుంది. నేను చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ఒక సాధువు ముందు కూర్చున్నారు అనుకోండి, ఆయన కరుణ ఆయన పడుతుంది. భౌతిక జగత్తులో కామతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు వీడు. కృష్ణ ప్లీజ్ ఇతనికి అర్థమయ్యేలా చేయాలి, నీ గొప్పతనం ఇతనికి అర్థమయ్యేలా చేయాలి అని చెప్పి ఓకే సాధువు కోరుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని పాడుతున్నాను. హరే అని మీరు పాడుతున్నారు. హరే కృష్ణ అంటే హరే కృష్ణ. అప్పుడు మమ్మల్ని తిట్టలేక నేనేమో దాన్ని కంటిన్యూ చేయలేక బాగా సతమతం అవుతాడు. అప్పుడు ఏం చేస్తుంది తెలిసి మిమ్మల్ని నేను ఏమనుకోను మనసులో, ప్లీజ్ కృష్ణ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ని ఆ ఇన్స్పిరేషన్స్ని ఇవ్వండి, మీరు ఆ ప్రేమని ఇవ్వండి వాళ్ళకి ప్లీజ్. అప్పుడు వాళ్ళ హార్ట్ వాళ్ళ మనసు ప్లీజ్ అవుతుంది. ప్లీజ్ కృష్ణ. ఎందుకంటే కోరుకునేది సాధువు ఏం కోరుకుంటారంటే ప్లీజ్ ఆ ఇన్స్పిరేషన్స్ ఇవ్వండి వాళ్ళకి అని. అలా సాధువు ముందు కూర్చుని ప్రాక్టీస్ చేస్తుంటే కొద్దిగా పాషాణ లాంటి ఆ మనసు స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే మొండిగా అయినా సరే బలవంతంగా అయినా సరే భక్తిని స్లోగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మొండిగా బలవంతంగా అయినా సరే వద్దని చెప్తున్నాను. స్లోగా ప్రాక్టీస్ చేస్తూ స్లోగా గురువుని నొప్పించుకున్నా దాక్కుని భక్తి చేస్తూ ఉండాలి. మా సార్ తిడతా ఉండేవాళ్ళు, కొడతా ఉండేవాళ్ళు, అయినా సరే సారీ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాము. ఆయన ముందు దొరికిపోతూ ఉంటాము. మళ్ళీ ఆయన ప్రేమ దగ్గర తీసుకుంటూ ఉంటారు. మన మీద ఏం కోపం ఉండదు. సాధువుకి అసలు మన మీద ఇంత కూడా ఉండదు. నేను చెప్తున్నా, జస్ట్ భౌతికమైన వ్యక్తితో సాధువుతో కంపేర్ చేసుకుంటే మీరు ఎంత గొప్ప అపరాధాలు చేయండి, అన్ని పడేయండి, కింద పడేయండి, అన్ని పడేయండి, తెలియదులే కృష్ణ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ప్లీజ్ అతను తెలియదు ఓకే ప్లీజ్ ఇతనే ప్రేమ చేస్తారు. మళ్ళీ అంత ప్రేమ ఉంటుంది. ఒక డిసైబుల్కి సర్కి మధ్యన అంత ప్రేమ ఉంటుంది. అతనికి తెలియదులే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేశాను నేను చెప్తాను. పాపం భౌతిక ప్రపంచంలో ఉన్నాడు, ప్లీజ్ ఏకాదశి అయిపోతున్నాం. అంటే ఆ ఫీలింగ్స్ అవన్నీ ఎలా వస్తాయంటే సాధువుతో అసోసియేట్ అవుతున్నప్పుడు, శాస్త్రాన్ని సీరియస్గా ఉంటున్నప్పుడు, వాళ్ళ కోసం గురువుకు ప్రేయర్స్ చేస్తుంటారు. వాటి వల్ల ఆ మనసు భక్తి మార్చుకుంటూ ఉంటుంది. సాధువు అంటే మన జీవితంలోకి రావడం కూడా ఈజీ కాదు. ఎస్పెషల్లీ వైష్ణవ అంటే అంత ఈజీ కాదు. వైష్ణవ కృప లేని కృష్ణుడు దొరకదు. వైష్ణవ కృప లేని కృష్ణుడు దొరకదు. చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ అది ఈజీ కాదు. అందుకనే మనం ఆల్వేస్ ట్రై చేయాల్సింది ఎప్పుడు గురువు ముందు తల ఎగరేయకుండా ప్రశాంతంగా కూల్గా ముందు వినయంతో
సార్ ప్లీజ్ గివ్ మీ సమ్ సర్వీస్, ప్లీజ్ గివ్ మీ సర్వీస్, ప్లీజ్ గివ్ మీ సర్వీస్ అన్నారు. నాకు సర్వీస్ ఏదైనా ఇవ్వండి, నాకు ఏదైనా సేవ ఇవ్వండి అని కోరుకోవాలి. సాధువు ఇచ్చే సేవలో చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనసుని మీరు కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తల్లి కడుపులో నుంచే అది ఒక ఆరాలా పెట్టేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ మల మూత్ర ఇవన్నీ తల్లి యొక్క కడుపులో ఉంటాయో, గర్భసంచిలో, అప్పుడు మనసు చాలా అవన్నీ బ్యాక్టీరియా అంతా పుడతా ఉంటాయి కదా. పుట్టినప్పుడు ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు మనసు ఏం చెప్తుందంటే, ఏ ఇంద్రియాలు నా మాటేనండి ప్లీజ్ కృష్ణుడికి ఇలా చెప్తే అనమాట. మనసు ఏం చెప్తుందంటే, ఏ ఇంద్రియాలు నా మాటేనండి ప్లీజ్ భగవంతుడికి ప్రేయర్ చేయండి అని చెప్తే మనసు చెప్తుంది ఇంద్రియాలు ఏమని అంటే, కృష్ణ నేను బయటకు వచ్చినాక నేను ఎప్పుడు మర్చిపోను కృష్ణ ప్లీజ్ ఇంద్రియాలు ప్రేయర్ చేయండి అని చెప్తే ఈ ఇంద్రియాలు ఏం చేస్తే, కృష్ణ సారీ కృష్ణ మేము ఏదో చిన్న కామాతో తల్లి కడుపులోకి వచ్చేసాను, చిన్న డిసైడ్తో నేను అనే భావనతో జన్మ తీసేసుకున్నాను, కానీ నేను మర్చిపోను ప్లీజ్ కృష్ణ ప్లీజే అని చెప్పి ప్రామిస్ చేసేసి బయటకు వచ్చేస్తాను. ప్రామిస్ చేసి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చినాక మనసు ఏం చేస్తుంది, అలా ఊపిరి తీసుకుంటుంది. ఒక్కసారి బయటికి రాగానే అలా ఊపిరి తీసుకుంటుంది. తీసుకుని వెంటనే ఏం స్టార్ట్ చేస్తుంది, మాయా కృష్ణుడా మా తల్లి మాయ తల్లి మాయ అంటే తల్లి ఆ వెచ్చని కౌగిలికి బాగుంటది, చక్కగా ఉండి ఇక్కడ కృష్ణుడు లేదు కృష్ణుడు లేదు ఈ పక్కకు పెట్టు, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయి. ఇప్పుడు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. కొంచెం పాలు ఇవ్వకపోయినా ఏడడం స్టార్ట్ చేయండి. అప్పటి నుంచి మనల్ని మనసు ట్రైన్ చేస్తుంది. మనసుని నువ్వు ట్రైన్ చేయడం కాదు, మనసు మనం ట్రైన్ చేస్తుంది. అదే తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ శాస్త్రం చదివింది అనుకోండి, అందుకే చెప్తారు తల్లి కడుపులో ఉన్నప్పుడు శాస్త్రం చదవాలి, శాస్త్రం చదవాలి. ఎందుకు చెప్తారు అనుకోండి, కడుపులో ఉన్నప్పుడే బుద్ధిని స్ట్రాంగ్ చేసే ఉంటాం. బిడ్డకి బుద్ధిని స్ట్రాంగ్ చేసాం. రామాయణ భాగవత గీత సారాంశాలన్నీ చదువుతూ ఉన్నాం, ఏమవుతుంది, బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. బుద్ధి స్ట్రాంగ్ అయినప్పుడు కపట ప్రామిస్ చేయడం. కడుపులో ఉన్నప్పుడే కపట ప్రామిస్ చేయవు. కృష్ణ మై నేమ్ ఈస్ సంథింగ్, మై నేమ్ ఈస్ సంథింగ్ అని అనుకో. భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అంటావా? కానీ కడుపులో ఉన్నప్పుడు అంటావు, ప్రామిస్ చేస్తావు, ప్రేర్ చేస్తావు. బయటికి రాగానే భారతీయులందరూ నా సహోదరులా కడుపుకుంటారు. భారతీయులందరూ నీ సహోదరులు అనుకుంటే ఎవరైనా తిడతారా? ఎవరైనా ఎవరైనా కొడతారా? ఎవరైనా ఎవరైనా అసహించుకుంటారా? చిన్నప్పుడు మీరు ప్రేయర్ చేయలేదా? స్కూల్స్ లో చేశారు కదా, ఏం చెప్తారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ చేశారు కదా. మరి నిజంగా సహోదరులా? అది ఈజీ కదా. కపట ప్రామిస్ చేయాలన్నమాట. ఎప్పుడు బుద్ధి స్ట్రాంగ్ గా ఉంటుంది. బుద్ధి స్ట్రాంగ్ గా ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది బుద్ధి స్ట్రాంగ్ గా? వెన్ యూ టేక్ హయ్యర్ నాలెడ్జ్, when you associate with higher sadhu, విశుద్ధ సాధువుకి స్పందన అయితే హయ్యర్ నాలెడ్జ్ తీసుకుంటే ఈ బుద్ధి స్ట్రాంగ్గా ఉంటుంది. బుద్ధి స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ యాక్షన్స్ పర్పస్ మారిపోతుంది, నీ చదువు స్టైల్ మారిపోతుంది. అప్పుడు సెన్సెస్ చేసే యాక్షన్స్ అన్ని వేరే ఉంటాయి. కంప్లీట్లీ ముక్తాత్మ స్థాయిలో ఉంటాయి. భగవంతుడు ఈజీగా ప్రేస్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ అన్నీ అవే వస్తాయి. ఏంటి ఆపర్చునిటీస్? మనం చెప్పుకున్నాం కదా, సాధువు మనకి దొరుకుతారు, అవే ఆపర్చునిటీస్. సాధువు అసోసియేషన్ దొరుకుతుంది, సాధువు అసోసియేషన్ మనకు దొరుకుతుంది, శాస్త్రం దొరుకుతుంది, కీర్తన్స్ దొరుకుతాయి. మనం అడ్వాన్స్ అవ్వడానికి ఏమేమి అవసరం, భగవంతుడిని మన దగ్గర పెట్టుకోవడానికి ఏమేమి అవసరం, అవన్నీ దొరుకుతాయి. అలా కాదు అనుకున్నాం అనుకో, థ్రెడ్స్ కూడా అవే స్టార్ట్ అవుతాయి. థ్రెడ్స్ కూడా భౌతిక ప్రపంచంలో ఎంతవరకు దిగజారాలో అంతవరకు కొనసాగుతాయి. ఓకే.
थैंक यू वेरी मच। श्रीमद् भागवत गीता की आचार्य श्रील प्रभुपाद की हरिहरि को एनी डाउट कुछ है तो समझा हुआ है, समझ गया क्या समझा ये मतलब ये केवल नहीं ले रहा